వెల్కమ్ టు ANH తెలుగు న్యూస్. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నల్ల రిబ్బన్లు ధరించి కలెక్టరేట్ ముట్టడికి వచ్చిన సర్వేయర్లను అడ్డుకున్న పోలీసులు, ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ సర్వేయర్ల నిరసనతో వేడెక్కింది. శాంతియుతంగా వినతిపత్రం అందజేయడానికి వచ్చిన సర్వేయర్లను పోలీసులు అడ్డుకోవడమే ఈ ఉద్రిక్తతకు కారణమైంది. నిరసన తెలపడానికి అనుమతి లేదంటూ పోలీసులు వారించడమే కాకుండా సర్వేయర్ల రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన లేడీ సర్వేయర్లు పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఈ సందర్భంగా సర్వేయర్ల రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కనీసం తమ గోడును కలెక్టర్కు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా అంటూ వారు పోలీసులను నిలదీశారు. శాంతియుత నిరసనను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టించారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని సర్వేయర్లో స్పష్టం చేశారు. సస్పెండ్ చేసిన 2 సర్వేయర్లను రీవోక్ చేయాలని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేస్తేనే విధులకు హాజరవుతామని వెల్లడించారు. లేని పక్షంలో పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వెళ్లే ప్రసక్తే లేదంటున్న విలేజ్ సర్వేయర్ల సంఘం అసోసియేషన్ నాయకులు తెలిపారు. డిఎస్పీ నేను ఇవాళ పర్మిషన్ మీకు నేను డిఎస్పీ నేను ఇవాళ పర్మిషన్ మీకు అర్థమా ఎడ్యుకేటెడ్గా బిహేవ్ చేస్తుంటే ఎడ్యుకేటెడ్గా బిహేవ్ చేయండి అంతే. నేను పర్మిషన్ లెటర్ పెట్టాలా మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి. అదే కేసులు పడితే ఏమవుతుంది, పోతాయి ఉద్యోగాలు. పట్టించుకుంటారా పోలీసులు అందరూ కేసులు? చెప్తున్నాం ఉదయం నుంచి ఎస్ఐ గుర్తు చూసుకోండి.